వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. ఈ రోజు మనం ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి మిథున రాశిలో గురువక్రం అనేది జరుగుతుంది. ఈ గురువక్రం అనేది మిథున రాశిలో జరుగుతూ మీకు కొన్ని ముఖ్యమైన స్థానాలపై గురువక్ర ప్రభావం అనేది ఉండబోతుంది. అయితే కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి పంచమ స్థానంలో ఈ గురువక్ర ప్రభావం వలన డిసెంబర్ 5 నుంచి మార్చి 11 వరకు కూడా జీవితంకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉండబోతున్నాయి. ఈ అప్ అండ్ డౌన్స్ అనేవి కుంభరాశిలో జన్మించిన కోట్ల మందికి ఒకేలాగా ఉండవు. ఖచ్చితంగా ఈ అప్ అండ్ డౌన్స్ అనేవి కుంభరాశిలో జన్మించినప్పటికీ కూడా వ్యక్తిగత జాతకంలో గురువు వక్రించకుండా ఉన్న వాళ్ళకి ఒక రకంగాను, గురువు వక్రించిన వాళ్ళకి ఒక రకంగాను ఉండబోతున్నాయి అన్నమాట. అయితే ఎవరికి పాజిటివ్గా ఉండబోతున్నాయి, ఎవరికి నెగిటివ్గా ఉండబోతున్నాయి, నెగిటివ్గా ఉన్న వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి, అతి ముఖ్యమైన శుభగ్రహమైన గురువు వక్ర ప్రభావం అనేది కుంభరాశి వారి మీద ఎలా ఉండబోతుందనే విషయాలతో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం. స్కిప్ చేయకుండా చూడండి. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి అందరికీ కూడా గురువు వక్రం అనేది గత నవంబర్లోనే స్టార్ట్ అయింది, 1 మంత్ ముందే. అయితే కర్కాటక రాశిలో గురువు వక్రించి 1 నెల పాటు ఉన్నాడు. 6వ స్థానంలో గురువు వక్రం వలన కొంతవరకు మీరు ఆరోగ్యపరంగా కానివ్వండి, మనశ్శాంతి పరంగా కానివ్వండి, డే టు డే లైఫ్లో కొంత ప్రెజర్లు ఇవన్నీ చూశారనమాట. అయితే ఆ గురువక్రం అనేది డిసెంబర్ 5 నుంచి పంచమంలో జరగబోతుంది. పంచమంలో గురువక్రం అనేది డిసెంబర్ 5 నుంచి మార్చి 11 వరకు ఉండబోతుంది అనమాట. అయితే అసలు గురువు వక్రం అంటే ఏంటి, నార్మల్గా ఉన్న గురువు అంటే ఏంటి అంటే, మామూలుగా నార్మల్గా ఉన్న గురువు మనకి శుభాన్ని కలిగిస్తాడు. చాలా వరకు ఏంటంటే మనం ఏ పని చేసినా సరే ఆ పని అనేది ఈజీగా అయిపోతుందంటే మనకి చాలా వరకు గురుబలం ఉన్నట్టు అనమాట. కొంతమంది చూడండి, డబ్బులు ఉన్నా లేకపోయినా చెమట పట్టకుండా బతికేస్తారు అనమాట. దానికి కారణం ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో గురుబలం ఉండడం అనమాట. స్ట్రెస్ అనేది తెలియదు అనమాట, ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. ఆ టైంకి ఉన్నది తింటారు, ప్రశాంతంగా ఉంటారు. కొంతమంది ఎంత డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఒళ్ళు అలసిపోయేలా పనిచేయడం, చెమట పట్టడం జరుగుతూ ఉంటుంది, ఎండలో తిరగడం జరుగుతూ ఉంటుంది అనమాట. వీళ్ళకి ఏంటంటే అది గురుబలం లేకపోవడం, డబ్బుతో సంబంధం లేకుండా ఒక మనిషిని చాలా వరకు ప్రశాంతంగా ఉంచేది గురుగ్రహం అనమాట. అయితే ఇలాంటి గ్రహం వక్రించినప్పుడు చాలా వరకు అలాంటి వ్యక్తుల మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. అలా ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాళ్ళు, అలాగే కంఫర్ట్గా ఉండే వాళ్ళకి ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులు అవ్వడం, ఏదో రకంగా ప్రెజర్ అనేది ఎక్కువగా అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, ఏ పని కూడా అంత తొందరగా అవ్వకపోవడం, ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొంతమందికి మాత్రం పాజిటివ్ ఫలితాలు వస్తాయి అన్నమాట. ఇది ఖచ్చితంగా వ్యక్తిగత జాతకంలో గురువు యొక్క పరిస్థితిని బట్టి ఉందన్నమాట. వ్యక్తిగత జాతకంలో కనుక గురువు మీకు వక్రించి ఉంటే ఒకలాగా, గురువు నార్మల్గా ఉంటే ఒకలాగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మనం ఈ వీడియోని 2 పార్ట్ల కింద చూద్దాం. ఎలా అంటే వ్యక్తిగత జాతకంలో కనుక మీకు గురువు నార్మల్గా ఉంటే ఎలాంటి ఫలితాలు పొందుతారు, వ్యక్తిగత జాతకంలో గురువు వక్రించి ఉంటే ఎలాంటి ఫలితాలు పొందుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం. ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూయించుకుని విసిగిపోయారో, ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే, మా జీవితం మారదు, జ్యోతిష్యం అంటే బోళ్ళు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్నవాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, దశలు అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి, ఏ దోషాలు ఉన్నాయి, కాలసర్పదోషం, శనిదోషం, లగ్నదోషం, కుశదోషం, వీటినన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికీ తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం. నాగశాస్త్రం, తాంత్రశాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వలన అది కేవలం 11 రోజుల నుంచి 21 రోజుల్లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది. ఇదంతా కేవలం 2000 రూపాయలకు మాత్రమే. దీనికి మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే 9160803649 నెంబర్కి మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు వాట్సాప్ చూపించాలి. తర్వాత 2000 రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి. కేవలం 7 రోజుల నుంచి 10 రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైంకి మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియజేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైంకి ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం, తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం. ఫస్ట్ మనం కేసు 1 ఏంటంటే వ్యక్తిగత జాతకంలో గురువు కనుక నార్మల్గా ఉంటే, వ్యక్తిగత జాతకంలో గురువు నార్మల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పంచమంలో గురువు వక్రం రావడం వలన కొంతవరకు ఏంటంటే నెగిటివ్ ఫలితాలే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే
మామూలుగా పంచమంలో గురువు మంచి ఫలితాలు ఇస్తాడు. ఎప్పుడైతే వక్రిస్తాడో చిన్న లాజిక్ రివర్స్ ఫలితాలు ఇస్తాడు, కొంత ఇబ్బంది ఫలితాలు ఇస్తాడు. చాలా వరకు ఏంటంటే గురువు పెట్టే ఇబ్బందులు మరీ దారుణంగా ఉండవు అనమాట. రాహులాగో, కుజుల్లాగో, శనిలాగో, కేతులాగో ఉండవు అనమాట. కొంతవరకు మనం భరించేలానే ఉంటాయి. కానీ ఏంటంటే అవి ఇంటర్నల్గా ఫీలింగ్స్, ఇంటర్నల్గా అవి ఎవరికి చెప్పుకోలేని బాధలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పంచమ స్థానంలో కుంభరాశి వారికి గురువక్రం జరగడం వలన ఈ అంటే 30 బిలో ఉన్న వాళ్ళకి, 20 బిలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా లవ్ ప్రాబ్లమ్స్ అనేవి విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా రిలేషన్లో ఉండడం, లేకపోతే పెళ్ళైపోయి ఉండడం వాళ్ళకి మళ్ళీ పాత కాలంలో లవ్ చేసిన వాళ్ళు మళ్ళీ జీవితంలో రావడం, వాళ్ళ కాంటాక్ట్ దొరకడం, వాళ్ళు మీతో మాట్లాడడం, వీళ్ళకి అది తెలియడం, ఇలాంటి గొడవలు ఎక్కువగా వ్యక్తిగత జాతకంలో నార్మల్గా గురువు ఉన్న వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో పాటు గురువక్రంలో ఏంటంటే కొంతవరకు మెడ మీద కత్తి పెట్టినట్టుగా ఈ రిలేషన్షిప్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం, పెళ్లి చేసుకోవాలి లేకపోతే లేచిపోయి వెళ్ళిపోవాలి, వేరే చోటుకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి పరిస్థితులు రావడం, ఇంటర్ క్యాస్ట్ లేకపోతే బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం, ఇలాంటివి కూడా ఈ గురువక్రంలోనే ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఈ పంచమంలో ఈ గురువక్రం అనేది జరగడం వలన రొమాంటిక్ లైఫ్కి సంబంధించిన ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోవడం, ఏదో ఊహల్లో బతకడం, వాటికి సంబంధించి ఆలోచనలు బాగా ఉండడం, వాటి కోసం ఎక్కువగా పరితపించడం, ఉన్న పనులు అన్నీ వదిలేసి కూడా ఎక్కువగా ఈ విషయాలపై ఆసక్తి పెరగడం అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఇక అలాగే పంచమ స్థానం అనగానే ఏంటంటే మనకి సడన్ వెల్త్ అనమాట. అంటే షేర్ మార్కెట్ ద్వారాను, లేకపోతే మనం ఏదైనా పెట్టుబడి పెడితే భూమి మీదో దేని మీదో అది ఒక్కసారిగా పెరిగి మనకి మంచి ఫలితాలు ఇవ్వడం, ఇదంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరగాలని కోరుకుంటాం. వాళ్ళందరికీ కూడా అది కొంత డిలే అవ్వడం, పెట్టిన పెట్టుబడులన్నీ కూడా కొంతవరకు అప్ అండ్ డౌన్స్తో మారడం. షేర్ మార్కెట్లో పెట్టారనుకోండి, 2 రోజులు పైకి వెళ్ళడం, 3 రోజులు కిందకి రావడం, దీంతో కొంతవరకు గుండె దడదడా కొట్టుకోవడం, ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక దీంతో పాటు పిల్లలకు సంబంధించిన విషయాలు కూడా పంచమ స్థానం చూపిస్తుంది కాబట్టి పిల్లల్లో కొంచెం మందగమనం, అంటే స్లోగా ఉండడం, పొద్దున్నే లేకపోవడం, చదువులో డల్ అవ్వడం, వాళ్ళు మీ మాట వినకపోవడం, యుక్త వయసులో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు అర్థం కాకపోవడం, వాళ్ళకి మీకు మధ్య కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడడం, ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు కామ్గా జాగ్రత్తగా పరిస్థితుల్ని చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇక 9వ స్థానాన్ని కూడా గురువు చూడడం వలన ఏ విషయం కూడా ఒక్కసారిగా తేలదనమాట. చిన్న పనికి కూడా 4-5 సార్లు తిరిగి రావడం, ఏటీఎంలో డబ్బులకు వెళ్ళినా సరే 2-3 ఏటీఎంలు పనిచేయక ఇంకో ఏటీఎంకి వెళ్ళాల్సి రావడం, తొందరగా ఏది టైంకి రాకపోవడం, రిపిటేషన్స్ ఉండడం, చేసిన పనే చేయాల్సి రావడం, చివరికి అది ఫెయిల్ అవ్వడం, వండే వంటల నుంచి ప్రతిదీ కూడా కొంతవరకు కరెక్ట్గా లేదనిపించడం ఉండే అవకాశం ఉంటుంది. దేవుడు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవడం, దేవుడు మనకి ఏమీ చేయట్లేదు అనే భావన ఎక్కువగా ఉండడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు లాభస్థానాన్ని చూడడం వలన మన హోప్స్, డిజైర్స్, మనకు రావాల్సిన ఇంక్రిమెంట్లు, శాలరీలు, లేకపోతే లాభాలు, మనం ఏ పని చేసినా వచ్చే లాభం అనేది 11వ స్థానం చూపిస్తుంది. మనకి అది స్పిరిచువల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, ఇలాంటి లాభాలన్నీ కొంతవరకు తగ్గుతున్నట్టు అనిపించడం, ఇవన్నీ కూడా కొంతవరకు మనం ఏం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితులు ఏర్పడడం, ఉద్యోగంలో మార్పులు, ఉద్యోగం పోవడం, వచ్చే ఇన్కమ్ ఆగిపోవడం, ఇలాంటి సడన్ అప్ అండ్ డౌన్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక రాశిని చూడడం వలన క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాకపోవడం, అంతా జీవితం మాయలా ఉండడం, ఇలాంటి పరిస్థితులు అనేవి గురువు నార్మల్గా ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో గురువు వక్రించి ఉంటాడో వాళ్ళకి చాలా వరకు మంచి ఫలితాలే వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి పంచమంలో గురువు వక్రం వలన ఏంటంటే నార్మల్గా ఎప్పుడు కూడా గురువు జాతకంలో వక్రించి ఉండడం వలన గురువు ఇచ్చే సుఫలితాలు అనేవి వీళ్ళు ఎప్పుడు పొందరనమాట. నార్మల్గా ఎక్కడ వక్రించినా సరే వ్యక్తిగత జాతకంలో వాళ్ళకి గురువు ఇచ్చే ఫలితాలు నార్మల్ రోజుల్లో, నార్మల్గా గురువు ఉన్నప్పుడు గోచారంలో పెద్దగా ఎఫెక్ట్ చూపించవు. కానీ ఇలా వక్రించినప్పుడు చాలా వరకు మంచి వస్తాయి. ఇప్పుడు పంచమంలో గురువు వక్రించడం వలన ఈ వ్యక్తిగత జాతకంలో గురువు వక్రించిన వాళ్ళందరూ కూడా చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఫైనాన్షియల్గా అనమాట. ఏదైతే మీరు గత కొంతకాలంగా షేర్ మార్కెట్లో కానీ, క్రిప్టో కరెన్సీ, ఇలా రకరకాల వాటిల్లో, లేకపోతే ఫిజికల్ పెట్టుబడులు అంటే ఏదైనా వ్యాపారం, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టడం, ఇలాంటి వాటిలన్నీ మీ పెట్టుబడులన్నీ కూడా ఈ మూడు నెలల కాలంలో ఖచ్చితంగా అవి వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది, రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మీరు కొంతవరకు కష్టపడాలి, బాగా ఏదైనా సరే చీల్చి చెండాలాలి అన్నట్టుగా కనుక మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. అయితే వ్యక్తిగత జాతకంలో గురువు వక్రించడం, ఇక్కడ వక్రించడం, అది పంచమంలో జరగడం వలన మన మనసంతా కూడా కొంత డీవియేషన్ ఉంటుంది అనమాట. పంచమ స్థానం అనేది ఎక్కువగా రొమాంటిక్ విషయాలకు సంబంధించింది, లవ్, ఎఫైర్స్, వీటికి సంబంధించింది అనమాట.
అంటే పని కన్నా వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, గతంలో మనం అసలు ఇంకా కలవము, వీళ్ళ నుంచి మనకి రిప్లై రాదు, వీళ్ళతో మనకి అసాధ్యం అనుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ జీవితంలో రావడం, వాళ్ళకి సంబంధించిన విషయాల్లో బిజీ అయిపోవడం, వర్క్ లైఫ్ మొదలెయడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు పాజిటివ్గానే ఉన్నప్పటికీ కూడా అంటే ఫైనాన్షియల్గా ఎదగాలి, ఇలా మనకున్న ఆశలు, ఆశయాలు, కోరికలు ఇవన్నీ తీరాలి, ఈ రెండింటి మధ్య సంఘర్షణ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటానే ప్రశాంతంగానే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఓల్డ్ లైఫ్లో వాళ్ళు 40లో ఉన్నా, 30లో ఉన్నా, ఎంతలో ఉన్నా సరే ఓల్డ్ లైఫ్లో జరిగిన కొన్ని లవ్ స్టోరీస్ మళ్ళీ బ్యాక్ రావడం, వాళ్ళకి కనిపించడం, వాటికి సంబంధించిన ఆలోచనలు పెరగడం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫైనాన్షియల్గా చాలా చక్కగా ఉంటుంది. అలాగే పిల్లలకు సంబంధించి కూడా చాలా చక్కగా ఉంటుంది. గతంలో కంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్గా ఉండడం, చదువుపై శ్రద్ధ పెరగడం, వాళ్ళు చేసే పనులు మీకు నచ్చేలాగా ఉండడం, ఇలాంటి చక్కటి ఫలితాలు అనేవి వ్యక్తిగత జాతకంలో గురువు వక్రించిన వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక 5వ స్థానం తర్వాత 9వ స్థానాన్ని చూడడం వలన వ్యక్తిగత జాతకంలో గురువు వక్రించిన వాళ్ళకి డే టు డే లైఫ్లో లక్ అనేది బాగుంటుంది. ఫారిన్ ట్రావెల్స్ కానీ, తీర్థయాత్రలు కానీ ఇవన్నీ చేసే అవకాశం ఉంది. ఫారిన్లో ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోవడం, మీరు చేసే దైవారాధనలు పనిచేయడం, ముఖ్యంగా ఇప్పుడు మీరు లగ్నాధిపతికి, దశానాథుడికి జపాలు చేయించుకున్నట్లయితే లైఫ్ ఇంకా చక్కగా స్పీడ్గా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గురువు వక్రించిన వాళ్ళకి ఎప్పుడు కూడా నార్మల్ రోజుల్లో చేసే పూజలు కానీ, నార్మల్లో చేసే జపాలు, హోమాలు ఇవన్నీ కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వనమాట. ఈ టైంలో కనుక మీరు ఈ జపాలు, పూజలు ఇలాంటివి చేయించుకుంటే అవి ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తాయి. మీకు ఏదైతే జాబ్ రావాలి, వ్యాపారంలో వృద్ధి చెందాలి, మంచి జరగాలని కోరుకుంటున్నారో అదంతా కూడా ఈ టైంలో చక్కగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇక 9వ స్థానం అంటే ఏంటంటే మనకి ఏదైనా పితృదోషాలు, కలశపు దోషాలు, ఏ దోషాలున్నా సరే 9వ స్థానం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఈ టైంలో వ్యక్తిగత జాతకంలో వక్రించి ఉన్న వాళ్ళకి చాలా వరకు ఆ ఎఫెక్ట్ తగ్గుతుంది. చాలా చక్కగా పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. లాభస్థానంలో గురువు వక్రించిన గురువు లాభస్థానాన్ని చూడడం వలన మీ హోప్స్, డిజైర్స్, మీకు రావాల్సిన లాభాలు అన్నీ కూడా మీకు అనుకున్నట్టుగా జరిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు ప్రశాంతంగా ఉంటారు. అనుకున్నట్లుగా జరిగిద్ది. ఇందులోనూ కూడా నష్టం లేకుండా లైఫ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆలోచనలు తగ్గించండి. అత్యాశకు పోకుండా ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తే అన్ని రకాలుగా ఈ 3 నెలలు కూడా మీకు చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. గత సంవత్సరానికి వచ్చే 2-3 నెలలే గురువక్రం ఉంటుంది కాబట్టి ఈ టైంలో మీకు చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక రాశిని కూడా చూడడం వలన గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న క్రిటికల్ ప్రాబ్లమ్స్, అవి హెల్త్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ అవ్వచ్చు, ఫిజికల్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, అవన్నీ కూడా తీరిపోయే అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారో అవన్నీ కూడా అంటే హెల్త్ పరంగా కావచ్చు, లేకపోతే బ్యూటీ పరంగా కావచ్చు, ఏ ట్రీట్మెంట్లు అయినా సరే ఈ టైంలో మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు మీరు అనుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఎవరైనా సరే బాడీ బిల్డింగ్ చేద్దాం, మనకు నచ్చినట్టుగా షేప్ ఇలాంటివి తెచ్చుకుందాం, వీళ్ళందరికీ కూడా ఈ టైం చాలా చక్కగా కలిసి వస్తుంది అనమాట. వ్యక్తిగత జాతకంలో వక్రించిన గురువు ఉన్న కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచిదన్నమాట. అలా కాకుండా నార్మల్గా ఉన్న వాళ్ళకి ఇబ్బంది. వీళ్ళు ఖచ్చితంగా మీకు గురుమా దశ జరిగిన, లేకపోతే మనం పాపగ్రహాలను పూజిస్తేని రాహుకేతుల యొక్క దశలు, అంతర్దశలు జరిగిన, వీళ్ళు గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని తప్పకుండా రోజుకు ఒక 108 సార్లు చొప్పున 11 రోజుల నుంచి 40 రోజులు చదివితే చాలా వరకు ఈ గురువు ఎఫెక్ట్ తగ్గే అవకాశం ఉంటుంది.